నాగ చైతన్య హీరోగా దర్శకుడు చందు మొండేటి రూపొందించిన తాజా చిత్రం తండేల్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. తండేల్ విజయం పట్ల హీరో నాగ చైతన్య హర్షం వ్యక్తం చేశారు. లేకపోతే మెసేజెస్ చూసిన ఫోన్ కాల్స్ ఇంత పాజిటివిటీ నేను విని ఎన్నో నాలైంది. ఐ మిస్డ్ ఇట్. ఫైనల్గా మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. నిజంగా థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. పొద్దున్న నుంచి ఒక సూపర్ హిట్ టాక్ అలా పెరుగుతూ వెళ్తూ ఉంది. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీస్ రావాలి థియేటర్స్కి, ఎందుకంటే ఈ సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. ఆ లవ్ స్టోరీ వెనకాల ఫ్యామిలీ ఆడియన్సెస్కి, లేడీస్కి. సో వాళ్ళు వచ్చాక ఇంకా ఈ సినిమాకి ఎంతో మంచి పేరు వస్తుందని బాగా నమ్ముతున్నాను. అలాగే దేవికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఇన్నాళ్ళు నేను దేవిని కలవలా, బిజీగా ఉన్నాడు మన సినిమా పనితో. అండ్ నేను రికార్డింగ్ చూశాక అసలు నా పర్ఫార్మెన్స్కి కాంప్లిమెంట్ వస్తుందంటే నేను సగం కాంప్లిమెంట్ దేవికే ఇవ్వాలి. ఆ బుజ్జి తల్లి పాట ఇంకో వర్జన్ తను ఇవ్వటం వల్ల ఆ క్లైమాక్స్ ఎక్కడికో వెళ్ళింది. అండ్ ఎన్నో కమెంట్స్లో దేవి 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 యువర్ రాక్ స్టార్ సూపర్ అని చూస్తూనే ఉన్నాను. సో థ్యాంక్ యూ దేవి, రియలీ థ్యాంక్ యూ దేవి. అండ్ మన తండేల్ అరవింద్ గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అరవింద్ గారికి, వాసుకి, చందుకి నమ్మి ఈ కథ, ఈ క్యారెక్టర్ నా నుంచి ఎంతో దూరంగా ఉన్నా కూడా పర్లా నన్ను నమ్మి ఆ ట్రాన్స్ఫర్మేషన్కి టైం ఇచ్చి అందరూ కలిసి నన్ను సపోర్ట్ చేసి ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చింది. సో ఏ క్రెడిట్ అయినా ఇట్స్ ఆల్వేస్ టు మై టీమ్. చందు, వాసు, అరవింద్ గారు, అలాగే శ్యామ్ గారు, నాగేంద్ర గారు, సత్య గారు, అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకా ఇప్పుడే వీ విల్ స్టార్ట్ అవర్ ప్రమోషన్. థ్యాంక్ యూ మీడియా. ఫస్ట్ నుంచి మీరు చాలా సపోర్ట్ ఇస్తూ వచ్చారు. ఈ మూవీని నేను థియేటర్లో చూస్తున్నప్పుడు, సింగిల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు నేను, వాసు గారు, టీమ్, మీ అందరం ఒక్కొక్క సీన్ని డిజైన్ చేసుకున్నప్పుడు ఈ థియేటర్లో ఈ టెంపర్మెంట్ ఎలా ఉంటుంది అని నా టెక్నీషియన్స్తో నేను ఏదైతే డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ థియేటర్లో రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనుకున్నానో, యాజ్ ఇట్ ఈస్ ప్రతి దానికి, ప్రతి చిన్నదానికి రియాక్షన్స్ అలాగే వచ్చాయండి. సో హ్యాపీ. ఇక్కడితో ఆగిపోలేదు, ఇక్కడి నుంచి మొదలైంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ 2 వీక్స్ మళ్ళీ ఏదైతే ఉందో వీఆర్ గివింగ్ బ్యాక్. వెళ్తాం, ఈ ప్రమోషన్స్ అంతా చేస్తాం. అరవింద్ గారు అన్నట్టు పల్లవి మేడం చూస్తున్నారు కదా, ప్లీజ్. సాగానికి ఏంటంటే మా సినిమాని మేము అనుకున్న ప్రకారం మీకు నచ్చి మీరు సూపర్ హిట్ చేసినందుకు మీ అందరికీ మేము కృతజ్ఞులు అని చెప్పడానికి ఫస్ట్ అది చెప్పాలి కదా. అందువల్ల వాళ్ళ సాయంత్రమే ఇది పెట్టుకుని మేము మా ఆనందాన్ని మీతో పంచుకుందామని, మా కృతజ్ఞత మీతో చెప్పుకుందామని ఇక్కడ చేరాం. సో నేను రాత్రి 24 గంటల క్రితమే చెప్పాను, దెర్ విల్ బి లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ది బెస్ట్ సర్ప్రైజ్ ఈజ్ అవర్ హీరో. అంటే మామూలుగా దొళ్ళగొట్టాడు సినిమాలో. అందుకని ఇప్పుడు మాకు ఇంకో హీరో ఉన్నాడు, అతను దేవి ప్రసాద్. ఈ సినిమాలో నువ్వు ఇంచుమించు సెకండ్ హీరో క్యారెక్టర్ ప్లే చేసి సో నన్ను, వీళ్ళని, వాసుని అందరినీ ఆడించేవాడు ఇలా ఒకడు ఉంటాడు. ఇతను మా తండ్రి, ఈ అందరికి మాకు తండ్రి ఇతను. అందుకని మమ్మల్ని అందరినీ ఆడించి ఈ లెవెల్కి తీసుకొచ్చాడు. ఏమో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు మొయ్యగల కనపడతావు కానీ మొయ్యగలవు. శ్యామ్ దత్ గారు, మీరు చూపించిన రంగులు, మీరు చూపించిన వాటరు జనానికి వచ్చి తగులుతుంది. అలాగే అది చేశారు. థ్యాంక్ యూ సార్. ఆర్ట్ డైరెక్టర్ గారు, మీరు చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. రెడీ, మీ పార్ట్నర్ రెడీ కనపడట్లేదు. వాసు 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 కొట్టండి అందరూ. సో ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి ఇక పండగ ప్రారంభం అవుద్ది. ఎక్కడ ఎవరు ఇంట్లో కూర్చోవాలని ప్లాన్ చేయట్లేదు. ఇక దేశం మీద బయలుదేరుతారు ప్రమోషన్కి.
దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే నన్ను వదిలేండి బాబు, నాకు ఇంకా ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి, నేను నెలగా మీరు ఆపేసి పెట్టుకుంటున్నారు అంటున్నారు. అయినా వదలట్లేదు, ఆయన కూడా వస్తున్నారు. నిజమే, 1 monthగా నేను పగలు